ఎంఆర్ఎఫ్కి సంబంధించింది సత్యప్రసాద్ వచ్చారు. ఎంటీఏఆర్కి సంబంధించి వారికి అది మన రికగ్నైజ్డ్ యూనియన్, వారికి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. అదే రకంగా ప్రైవేట్ ఫ్యాక్టరీలకు సంబంధించి రాణేకి సంబంధించిన నాయకులు మన మల్లారెడ్డి గారు వచ్చారు. వారు ఎక్కడున్నారు? వారు కూడా నమస్కారాలు తెలియజేస్తారు. ఇకపోతే ప్రైవేట్ రంగాలకు సంబంధించిన ఇవి పబ్లిక్ సెక్టార్కి సంబంధించింది మనం రికగ్నైజ్డ్ యూనియన్. అదే రకంగా పెద్దలు మిధాని నుంచి కూడా వచ్చారు. ముందుగా మిధాని యూనియన్ నుంచి శ్రీహరి గారు ఉన్నారు, వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత బీడీఎల్ నుంచి దానకర్ణాచారి గారు వచ్చారు, వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ తర్వాత పబ్లిక్ సెక్టార్లో స్టేట్ పబ్లిక్ సెక్టార్ కిందకి వస్తే సొసైటీ మదర్ డైరీ నుంచి వచ్చారు, అందులో వారు శివకుమార్ని అదే రకంగా చారి గారిని ఇద్దరిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత హెచ్ఏఎల్ జీవన్ని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాను. కోకోకోలా యూనియన్ జనరల్ సెక్రటరీ చక్రవర్తి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెన్నారు యూనియన్ రికగ్నైజ్డ్ యూనియన్ మందే, వారికి సంబంధించింది లక్ష్మారెడ్డి గారు, వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత చెప్పాను ఎస్టీ మాజీ అధ్యక్షులు భుజంగరావు గారు వచ్చారు, వారికి సంబంధించి పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత ఇక రంగాలకు సంబంధించింది మనకు అనార్గనైజ్డ్లో చాలా పెద్ద రంగం అమాలి సీనన్ అంటారు, అమాలి సీనన్ని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదే రకంగా ప్రైవేటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చారు మహేష్ మధు, వారిని లేచి నిలబడి పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదే రకంగా ఇతర లీడర్లు వచ్చారు మనకి. ఖమ్మం నుంచి పాషా గారు, వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతాం, మన ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్లు. అదే రకంగా జడ్చర్ల నుంచి శ్రీనివాస్ గారు, నల్లగొండ నుంచి సిల్వేరు ప్రభాకర్ గారు, అదే రకంగా రంగారెడ్డి నుంచి కృష్ణ గారు, ఆశాల నుంచి సంతోష గారు, వీరందరూ కూడా నాయకులు మనకు హాజరై ఉన్నారు. మహిళా డొమెస్టిక్ వర్కర్స్ చూస్తున్న నిర్మలారెడ్డి గారు వచ్చారు, వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతాను. అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నుంచి కూడా వచ్చున్నారు, వాళ్ళందరికీ. మిగతా వివిధ మన బీడీ కార్మిక సంఘాన్ని చూస్తున్న మచ్చ నరసింహ గారు వచ్చారు, వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ రకంగా కన్స్ట్రక్షన్ వాటర్ వర్క్స్ నుంచి కిరిబి యూనియన్ జనరల్ సెక్రటరీ వచ్చారు, వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. మాధవరావు గారు. కార్తికేయ నుంచి శ్రీకాంత రవియ, కార్తికేయ ఇండస్ట్రీస్ రైలు పెట్టెలు తయారు చేస్తారు. ఏరా పిల్లలు నిలబడయ్యా, చెయ్యి కాసి పైకి లేపు, హైట్ తక్కువ. రైట్, ఓకే, కూర్చో. మయూరా కంపెనీ నుంచి వచ్చారు, యూరోఫ్లెక్స్ నుంచి వచ్చారు శ్రీకాంత్, యూరోఫ్లెక్స్ నుంచి కుకట్పల్లి. మయూరా నుంచి వచ్చారు సంతోష్, మయూరా కొంచెం. థ్యాంక్ యూ అన్న. సీనన్ వచ్చాడు, మన ఉద్యోగ సంఘాల నాయకులు అన్నాడు. ఇంకోటి తెచ్చుకో బాబు, ఇంకో చేయరేయండి. వినయ్ భాస్కర్ వచ్చాడు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నా. ఇక్కడ కూర్చోబెట్టండి. శివ, వినయ్ అన్నను కూర్చున్నాక అవతలను అడ్జస్ట్ చేయండి. మీరు అసలు జరగండి అట్లా. శ్రీహరి అన్నని ఇటే ఉండనిచ్చేటట్టు చూడండి. అయిపోయిందా? ఎలక్ట్రిసిటీ యూనియన్ నుంచి ప్రమోద్ వచ్చాడు, వారిని కూడా కూర్చోవాల్సింది కూర్చోండి. ఇక టెన్కి రావకుండా అట్లా అట్లా అండి. మిత్రులారా, ఇక అడ్జస్ట్ అవ్వండి. ఇక ఎవరన్నా వచ్చినా చివరిలో పరిచయం చేస్తా, మన కార్యానికి వద్దాం. మిత్రులారా, నేను ఒక 2-3 మినిట్స్ ఈ బిల్స్ని, ఈ డాక్యుమెంట్ రెండింటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని జనరల్ సెక్రటరీలు లేదనుకుంటే ఈ సబ్జెక్టు మీద యూనియన్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలి, ఆ తర్వాత అతిథులు మాట్లాడతారు. మొట్టమొదటి ఏంటంటే, ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశభక్తితోటి అధికారంలోకి వచ్చింది. తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అభివృద్ధికరంగా ముందుకు తీసుకుపోవటానికి ఈజీ బిజినెస్, సులభతర వ్యాపారం అనే పదంతో
ఇలా కార్మిక చట్టాలని మార్చాలన్న అభిప్రాయానికి వచ్చినారు. ఈ కార్మిక చట్టాలని మార్చాలన్న అభిప్రాయం